పుష్ప సినిమాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆ మధ్యన ఒక చిన్న కేసులో ఇరుక్కొని హీరో అల్లు అర్జున్ జైలుకు వెళ్ళి వచ్చారు. దర్శకుడు సుకుమార్ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసి పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాను ఐటీ శాఖ వెంటాడుతోంది. దీంతో పాటు ఇతర సంక్రాంతి సినిమాలకి షాక్ తగిలింది. హిట్ సంగతి ఎలా ఉన్నా గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలు డబ్బులు బాగానే వసూలు చేశాయి. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే హిట్ టాక్తో పాటు కలెక్షన్స్ కూడా కుమ్మేసింది. అంతకుముందు రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ 1000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. అందులో సగం హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, హీరోయిన్లకు దక్కుతుంది అని టాక్. మొత్తం మీద సినిమా నిర్మాతలు పోటీపడి ప్రెస్ మీట్లు పెట్టేసి అంత వచ్చేసింది ఇంత వచ్చేసింది అని డబ్బా కొట్టేశారు. ఇవన్నీ రికార్డు చేసుకున్నాక తాపీగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు సడన్ ఎంట్రీ ఇచ్చారు. 3 రోజుల పాటు 16 చోట్ల సోదాలు నిర్వహించారు. భారీ సినిమాల్లో ఇన్వాల్వ్ అయిన వారందరి ఇళ్లకు వచ్చేశారు. సంక్రాంతికి వస్తున్నామంటూ టీంలతో సహా దిగిపోయారు. 55 టీంలతో సినీ నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లను జల్లెడబట్టేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా నిశ్శబ్దంగా ఇల్లు, ఆఫీసులు దులిపేశారు. ఐటీ అధికారులు చాలా హోంవర్క్ చేశాకే రంగంలోకి దిగారు. భారతదేశంలోనే అతిపెద్ద హిట్గా సినిమా టీం ప్రచారం చేసుకుంటున్నారు. అందుచేత అతిపెద్ద మొత్తంలో ఆదాయపు పన్ను లాగేసేందుకు ఐటీ అధికారులు ఫిక్స్ అయిపోయారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని బాగా కామెడీ చేసినందుకు గాను ఆ కామెడీ మొత్తం చూపించేశారు. పుష్ప 2 సినిమా కలెక్షన్స్కు సంబంధించిన రికార్డులు మొత్తం జల్లెడ పట్టేశారు. సినిమా నిర్మాతల ఇళ్ళు, ఆఫీసులు చుట్టేశారు. డైరెక్టర్ సుకుమార్ ఇంటిలో ఒక టీం ప్రత్యేకంగా సోదాలు నిర్వహించారు. ప్రముఖ కంటెంట్ సంస్థ మ్యాంగో పైన దృష్టి పెట్టారు. సినిమా ఫైనాన్స్ సంస్థ అధినేత సత్యరంగయ్య, ఫైనాన్సియర్ నెక్కింటి శ్రీధర్, మరో ఫైనాన్సియర్ నెల్లూరు ప్రతాపరెడ్డి ఇంట్లో 2 రోజులు మకాం వేసి సోదాలు నిర్వహించారు. ఐటీ దాడుల నుంచి కాపాడాలి అంటూ సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ఐటీ శాఖ అంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాలకు సంబంధించిన వ్యవహారం. అందుచేత ఐటీ అంటే ఫ్లవర్ అనుకుంటారా, ఫైర్ అని వెనక్కి పంపిస్తున్నారు. My Media, the voice of India.